మరి మా గౌరవ మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు రేపో మాపో 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పూర్తి చేయబోతున్నాడు. మరి చంద్రబాబు నాయుడు చిన్న కుటుంబంలో నుంచి వచ్చాడు. నాకు తెలుసు ఆయన 50 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని 11 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి తీసుకెళ్లారు. ఎవరు తీసుకెళ్లారు? 70 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో 30 సంవత్సరాలు ఈ రెండు కుటుంబాలే పరిపాలించాయి. నేను ఎన్టీ రామారావు గురించి మాట్లాడుతోంది. మరి 11 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి తీసుకెళ్ళి 55,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టుకుంటున్నారు సంవత్సరానికి. ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా తయారు చేసిన ఈ రెండు కుటుంబాలు. మరి అంతేకాదు, మరి పరిస్థితులు వీళ్ళు మాత్రం సంపన్నులు అయ్యారు. ఒక ఆయన 100 కోట్ల రూపాయలు సంపాదిస్తే ఇంకొక ఆయన 1000 కోట్ల రూపాయలు సంపాదించారు. ఎక్కడిది ఇది? ప్రజల సొత్తు కాదా? ఏంది వ్యాపారాలు? ఎక్కడున్నాయి మీ వ్యాపారాలు? ఇన్ని 1000 కోట్ల రూపాయలు వచ్చేదానికి ప్రక్కనే ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరి కనీసం అపోలో ఆసుపత్రికి 5 లక్షల రూపాయలు కట్టుకోలేకపోయినాడు. వాస్తవం ఇది. అడగండి పోయి అపోలో ప్రతాప్ రెడ్డిని. ఆయన 5 లక్షలు కూడా ఆరోగ్యానికి ఆయన చివరి రోజుల్లో కట్టుకోలేకపోతే అపోలో ప్రతాప్ రెడ్డి మాఫీ చేశాడు. ఆయన చనిపోయిన తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు కనీసం ఇంటికి కరెంటుకు కూడా డబ్బులు కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రెండు కుటుంబాల పరిస్థితి, రెండు కులాలు కాదు ఇక్కడ, రెండు కుటుంబాలు. ఏంటిది? విజయభాస్కర్ రెడ్డికి వీళ్ళకి ఏంటి తేడా? రాయలసీమ జిల్లాలోంచి వచ్చారు. ఏమి చేశారు రాయలసీమ జిల్లాలకి వీళ్ళు? నేను నిన్న మదనపల్లిలో 12 గంటలకు మొదలుపెట్టి ఇక్కడికి వస్తే మరి అనంతపురం జిల్లాలో ఏమీ కనపడలేదే. రాళ్ళు తప్పించి కనీసం ఒక్క చెట్టు లేదు, ఈ పక్క కానీ ఆ పక్క కానీ. ఇదే మీరు సాధించింది? రాయలసీమ నుంచి వచ్చి రెండు కుటుంబాలు చేశారయ్యా రాయలసీమ జిల్లాలకే. మీరేం సంపన్నులయ్యారు. అందరి పరిస్థితి అదుగు అలా ఉంది పరిస్థితి. చివరిలో కాపులు, అవినీతి. పక్కనే విజయ్ వచ్చాడు. 100 సంవత్సరాలు 100 రోజులు పూర్తి చేశాడు. ఈరోజు అవినీతి పూర్తిగా లేదు అక్కడ. ఒక సినిమా యాక్టరు అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసి 0 అవినీతి. ఎవరో ఒక ఆర్టీఓ 500 అడిగాడంటే ఒక లారీ దగ్గర, వాడిని సస్పెండ్ చేసి పారేశాడు. ఎవరో పోలీస్ స్టేషన్ మామూళ్ళు అడిగారంట తమిళనాడులో. స్టేషన్ మామూళ్ళు కూడా జరగటం లేదు. కానిస్టేబుల్ కూడా 100 రూపాయలు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చాడు ఆయన. ఎవరో రియల్ ఎస్టేట్ వాళ్ళు చదరపు అడుక్కి 40 రూపాయలు తీసుకునే వాళ్ళంట క్రితంలో. ఈరోజు అంతా 0. ఎక్కడ అవినీతి? 100కి 100 పాళ్ళు ఆపేసినటువంటి ఘనత విజయ్కి దొరికింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ పట్టినా అవినీతి. పోలీస్ స్టేషన్లో అవినీతి, ఆర్టీఓ ఆఫీసులో అవినీతి, తహసీల్దార్ ఆఫీసులో అవినీతి. ప్రతి ఎమ్మెల్యే దోచుకుంటున్నాడు దేశాన్ని, రాష్ట్రాన్ని. ఇసుక దోచుకుంటున్నాడు, మైన్స్ దోచుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అవినీతిమయంగా తయారైంది. చెప్పుకోక తప్పదు. చివరిలో కాపులు. ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్ళాను. చనిపోయిన తర్వాత భార్య నన్ను చూసి ఏడ్చేసింది. నాకు ఏడుపు వచ్చింది. ఆయన మంత్రిగా ఎంతో కాలం రాజకీయాల్లో ఉంటే 2 కొడుకులు ఇప్పటిదాకా సెటిల్ కాల, వాళ్ళు అప్పుల్లో ఉన్నారు. నేను అక్కడ పోయి అడిగితే అందరు అంటున్నారు, ఏమయ్యా 70 సంవత్సరాల్లో కనీసం మేము ఒక్క రోజన్నా కాపు బలిజలు ముఖ్యమంత్రి కాకూడదా అని అడిగితే నేను చెప్పాను, మీరు రండి కాంగ్రెస్ పార్టీలోకి రండి, తెలుగుదేశాన్ని వదిలేయండి, తెలుగుదేశంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొడుకుని చేసుకుంటాడే కానీ మిమ్మల్ని చేయడయా నాకు తెలుసాయా అని చెప్పాను.
జగన్ కూడా ముఖ్యమంత్రి పదవి వదలడయా, కాపులు బలిజీలకు ఇవ్వడయా, రండి కాంగ్రెస్లోకి రండి అని నేను ఆహ్వానించాను. నేను హృదయపూర్వకంగా అనంతపూర్ టౌన్ నుంచి, పట్టణం నుంచి వినయంగా ప్రార్థిస్తున్నాను. కాపులందరూ కాంగ్రెస్లోకి రండి, మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసే బాధ్యత నేను తీసుకుంటాను చింతామోహన్ గారిని తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 29లో కేంద్రంలోనూ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పనిసరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. కార్పొరేట్లు కాదు కదా, సోషలిస్టు విధానాలతో అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అందరి సమస్యలు తీరుస్తుందని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాం. దేశంలో సైలెంట్ రెవల్యూషన్ నడుస్తూ ఉంది. అదే మొన్న ఢిల్లీలో జరిగినటువంటి పరిణామం. దాదాపు 50 కోట్ల మంది నిరుద్యోగుల్లో నిరాశ, నిస్పృహలు మొదలైనాయి. ప్రతి ఒక్కరూ నిరుద్యోగి ఉద్యోగాలు లేక రాక ఆకలితో అలసిపోయి ఉన్నారు. 50 కోట్ల మంది విద్యార్థులు దేశంలో వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తు అర్థం కాక చాలా ఆందోళనలో ఉన్నారు విద్యార్థులు. నిరుపేదల పరిస్థితి, మానసిక క్షోభలో ఉన్నారు నిరుపేదలు. ఎందుకు? ఆదాయం లేదు, అప్పులు బాగా పెరిగిపోయినాయి, తినేదానికి తిండి లేక, 3 పూటల్లో ఒక్క పూట కూడా భోజనం చేయలేక విపరీతమైన ధరలతో వాళ్ళు ఆందోళనలో ఉన్నారు. రైతుల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. రైతుల పరిస్థితి చాలా దమనీయంగా ఉంది. ఈ పరిస్థితుల్లో దేశ ప్రధానమంత్రి, చాలామందికి దేశ ప్రధానమంత్రిని గురించి తెలియదు. ఆయన ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా తెలిసే కానీ అసలు ఎవరు ఈ ప్రధానమంత్రి మోడీ గారు చాలామందికి తెలియదు. ఆయన ఒక అవిద్యావంతుడు. మళ్ళా నేను నొక్కి చెప్తున్నాను, ఆయన ఒక అవిద్యావంతుడు. ఆయన చదువుకున్నది 4 తరగతులు మాత్రమే, 1, 2, 3, 4. ఆయనకు ఇంగ్లీషు రాదు. ఆయన భారత రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుతుంటాడు. ఆయనకి భారత రాజ్యాంగాన్ని చదవడం తెలియదు, అసలు ఆయనకు రాజ్యాంగం అంటే ఏందో కూడా తెలియదు. 4 తరగతులు చదివినటువంటి ప్రధానమంత్రి, గౌరవ ప్రధానమంత్రి గారు ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో BA గ్రాడ్యుయేట్ అని చెప్పుకున్నాడు. ప్రధానమంత్రి అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నాడు, అబద్ధాలతో అంత దేశాన్ని నింపుతున్నాడు. ఆయన ఎలక్షన్లకు ముందు చెప్పాడు, ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని. 12 సంవత్సరాలు పూర్తి అయింది, 24 కోట్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పటికే కనీసం 5 లక్షల లోపు కూడా ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు ఆయన. ఇది రెండో అబద్ధం. విద్య విషయంలో ఒక అబద్ధం, నిరుద్యోగులకి చేస్తానన్న దాంట్లో అబద్ధం. మూడవది, ప్రతి ఇంటికి 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు, నల్లధనాన్ని బయటకు తీసి. ఎక్కడ 15 లక్షల రూపాయలు కాదు, 15 నయా పైసలు ఇవ్వలేకపోతున్నాడు ప్రధానమంత్రి. అబద్ధాలు చెప్పుకుంటూ దేశాన్ని తీసుకెళ్తున్నాడు ఆయన. మా రాహుల్ గాంధీ మొన్న ఏదో అన్నాడని చెప్పి వాళ్ళు ఏదో అన్నారని నేను చెప్తున్నాను, ఆయనకి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, అందుకే పోయి అందరినీ కరుచుకుంటుంటాడు. కరుచుకుంటే విదేశాంగ విధానంలో మార్పు వస్తుందా?
ట్రంప్తో ఏ భాషలో మాట్లాడుతున్నావయ్యా ప్రధానమంత్రి గారు? ప్యూటిన్తో ఏ భాషలో మాట్లాడుతున్నావు? మరి చైనా ప్రధానమంత్రితో ఏ భాషలో మాట్లాడుతున్నావు? భాష లేనటువంటి ప్రధానమంత్రి 150 కోట్ల మందికి ఆయన ప్రధానమంత్రి కావడం అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నటువంటి ప్రధానమంత్రి అని నేను అంటున్నాను. కాదని చెప్పే వాళ్ళ దగ్గర ఏదైనా సమాధానం ఉంటే నేను స్వీకరిస్తాను వినయంగా. ప్రభుత్వం కార్పొరేట్ల ప్రభుత్వం అయిపోయింది. 80 సంవత్సరాలు అయిపోయింది, స్వతంత్రం వచ్చింది. ఏమి స్వాతంత్రం? ఆర్థిక స్వాతంత్రం ఉందా భారతదేశంలో? 16 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకి ఆయన మాఫీ చేయడం జరిగింది, ఎన్పిఏలు అయితే. ఇందులో ఒక్క రైతన్న ఉన్నాడా? ఒక ఎస్సీ ఉన్నాడా? ఒక ఎస్టీ ఉన్నాడా? ఒక విద్యార్థి ఉన్నాడా? ఒక ఓబీసీ మైనారిటీలు ఎవరైనా ఉన్నారా? ఈ 16 లక్షల కోట్ల రూపాయల మాఫీలో బ్యాంకులు రుణమాఫీ ఎవరు అడగాలిది? 150 లక్షల కోట్ల రూపాయలు అప్పు గత 12 సంవత్సరాల్లో విదేశాల నుంచి తెచ్చారు. 1 లక్ష కోట్లు కాదు, 150 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు. ఎక్కడ పెట్టారు 150 లక్షల కోట్ల రూపాయలు? ఎవరు అడగాలిది? కాదా? తెచ్చారా లేదా అప్పు? ఎక్కడ పెట్టారు అప్పు? ట్యాక్సులు కలెక్ట్ చేస్తున్నారు. ఎక్కడ పెడుతున్నారు ఈ డబ్బు? ఎవరు అడగాలి? అందుకే నిరుద్యోగంలో ఖచ్చితంగా కనపడుతుంది నిశ్శబ్ద విప్లవం. నేను భారత ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాను. రాజ్యాంగం జోలికి పోతే దేశం 2 ముక్కలు అవుతుంది. రాబోయే 4 సంవత్సరాల్లో ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అవుతుంది. తెలంగాణ, ఆంధ్ర అయినట్టు అయి తీరుతుంది. జాగ్రత్త అని భారతీయ జనతా పార్టీకి నేను వినయంగా తెలియజేస్తూ